ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ లలితా సహస్రనామ వివరణలోని 681 నామం నుంచి అయితే మనము విందాము. ఎవరైతే ఈ 680 నామాలు వినని వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్ అయితే ఇచ్చి ఉన్నాను, అక్కడి నుంచి వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇలా ప్రతి నామానికి కూడా మనము అర్థం తెలుసుకుని పారణ చేసినట్లయితే మనకి అత్యద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయి. తర్వాత అమ్మవారి యొక్క మనకి స్వరూపము అయితే తెలుస్తుంది అనమాట. అమ్మవారు ఏ విధంగా ఆవిర్భవించారు, లలితా సహస్రనామం ఏ విధంగా ఆవిర్భవించింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. అయితే ఈ రోజున 681 నామం నుంచి అయితే మనము విందాము. 681 నామము సుఖారాధ్య. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు సుఖారాధ్యాయై నమః అని చెప్పాలి. సుఖ అంటే సుఖముగా, ఆరాధ్య అంటే ఆరాధింపబడినది అని అర్థం. హైరా పడకుండా పెద్ద ఎత్తులో పూజాధిక ద్రవ్యాలు, ఇతర బాహ్య లోపాలు కూడా అవసరం లేకుండానే మానసికంగా భావన మాత్రంగా, అంటే ఎక్కువ ఆర్భాటాలు చేయకుండా, ఎక్కువ మనం భారీ ఎత్తున చేయకుండా అనమాట. అంతర్యాగ విధానంలో హాయిగా ఆరాధించిన అంటే మనకున్న దాంట్లోనే మనము చేసుకోవడం అనమాట. ఎక్కువ ఆర్భాటాలకి పోకుండా అనమాట. ఆనందపడి అమ్మవారిను అనుగ్రహిస్తుంది. ఆవిడ కావాల్సింది త్రికరణ శుద్ధి. ఆవిడకి కావాల్సింది మనకి త్రికరణ శుద్ధి. మనము హాయిగా చక్కగా మనకున్న దాంట్లో చేసుకున్న అమ్మవారు ఆనందపడి మనల్ని అనుగ్రహిస్తుంది. ఆవిడకి కావాల్సిందల్లా ఏంటి? త్రికరణ శుద్ధి, ఆత్మ సమర్పణ బుద్ధి. అంతేగాని ఆడంబరాలు, ఆర్భాటాలు కావు అమ్మవారికి. మనము భక్తి భావనగా అమ్మవారిని చక్కగా భావనా మాత్రం చేత ప్రార్థించుకోవాలి. అమ్మవారిని ఎక్కువ ఆడంబరాలకు వెళ్ళిపోయి అమ్మవారి మీద భక్తి లేకుండా చేసే పూజ వ్యర్థం అన్నమాట. మనం త్రికరణ శుద్ధిగా అమ్మవారిని పూజించుకుంటూ చేస్తే అమ్మవారు చక్కగా ఆనందిస్తుంది, మనల్ని ఆకటాక్షిస్తుంది అనమాట. సుఖంగా ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 682 నామము శుభకరి. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు శుభకరి అయిన నమః అని చెప్పాలి. శుభ అంటే శుభములను, కరి అంటే కలిగించున్నది అని అర్థం. అందరికీ ఒకే రకమైనవి కావలసినవి ఉండవు. అందరూ ఒకే రకంగా కోరుకునే వాటిలో కూడా ఏవి తమకు శుభాన్ని చేకూరుస్తాయో కూడా తెలియకుండా అనవసరమైన వాటిని కూడా కోరుకోవచ్చు. వాళ్ళు అలా కోరిన అమ్మవారు వారికి శుభం జరిగేవే కలగజేస్తుంది, అశుభాలను ఆపదలను తప్పిస్తుంది. అయితే మనకు వచ్చే అశుభాలే తెలుస్తాయి కానీ తప్పిన అశుభాలు తెలియవు. అది మనము ఏ పని మనకి ఏదైనా ఆపద వస్తూ ఉందనుకోండి, అమ్మవారు త్రుటిలో తప్పించేస్తుంది. కానీ అమ్మవారు ఈ విధంగా తప్పించేసిందని అనుకోరు. అది అర్థం అన్నమాట. శుభాలను కలుగజేయడమే కాదు, తన భక్తుల చేత శుభమైన పనులను కూడా చేయిస్తుందని అర్థం కూడా ఈ నామానికి ఉందన్నమాట. అయితే శుభములను కలగజేయునది, శుభమైన పనులను చేయించున్నది, శుభములైన కరములు అంటే చేతులు కలది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 683 నామము శోభనాసుల భాగతి. ఇది 8 అక్షర నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు శోభనాసుల భాగత్యే నమః అని చెప్పాలి. శోభన అంటే శోభములైన వాటిని అంటే పురుషార్థములను పొందుటకని అర్థం. సులభ అంటే సులభమైన, గతి అంటే మార్గమైనది అని అర్థం. ఏవి ప్రతి మనిషికి అవసరమో వాటిని క్రమమైన రీతిలో పొందితే చిట్ట చివరకు ముక్త సంగుల జీవిత ధ్యేయాన్ని పొందుతారో వాటిని శోభనములు అంటారు. అవే ధర్మాధకామ మోక్షములను పురుషార్థాలు. వాటిని పొందడంలో సులభమైన మార్గముగా ఉండేది అమ్మవారి ఆరాధనే. మోక్ష మార్గము కష్టసాధ్యం కాదు, సులభమైందే. అది అమ్మవారి కటాక్షానికి సంబంధించింది. ఆత్మ సమర్పణ బుద్ధులకు అది సులభమే. కుపుత్రో జాయితే క్వచిదపి కుమాతాన భవతి అన్నారు ఆదిశంకరులు అపరాధ క్షమాపణ స్తోత్రంలో. తల్లికి చెడు చేసే చెడ్డ పుత్రుడు ఉండవచ్చునేమో గాని కొడుక్కి చెడు చేసే చెడ్డ తల్లి ఉండదు అని దీని అర్థం అనమాట. అందుకే అమ్మవారు సులభాగతి.
ఈ విషయం తెలిసిన వారు సులభే వహ్ని వల్లభ అంటే సులభే స్వాహ అని మంత్రాన్ని ఉచ్చరించి వత్తి వేసి ఆవు నెత్తితో దీపం వెలిగించి మంచి గంధ పరిమాణాన్ని ప్రసరింపచేసి అమ్మవారిని ధ్యానిస్తే మనలో దుర్బుద్ధి పుట్టనంత వరకు అన్నీ చేసి పెడుతుంది. మనలో దుర్బుద్ధి పుట్టనంత వరకు అన్నీ చేసి పెడుతుంది. అయితే జీవితం నీతివంతమై ఉండాలి. శోభనములైన పురుషార్థములు పొందుటలో సులభమైన మార్గమైనది అని, శోభనులైన సువాసనులచే సులభముగా పొందబడినది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. తర్వాత 684 నామము రాజరాజేశ్వరి. ఇది 6 అక్షరాల నామము. ఈ నామం అమ్మవారు నమస్కరించేటప్పుడు రాజరాజేశ్వరి అయిన మహా అని చెప్పాలి. రాజ అంటే రాజులకు, రాజు అంటే రాజులైన వారిని, ఈశ్వరి అంటే పరిపాలించినది అని అర్థం. రాజు అంటే చంద్రుని యొక్క, రాజ యజమాని అయిన శివునికి, ఈశ్వరి అంటే భార్య. రాజా ప్రకృతి రంజనాత్ అన్నారు. ప్రకృతిని ప్రజలను రంజింపజేసేవాడు రాజు. చంద్రుడు కూడా ప్రజలను రంజింపజేస్తాడు. కాబట్టి రాజు అంటే చంద్రుడు అని కూడా అర్థం ఉంది. రాజు అంటే పరిపాలించేవాడు అని అర్థం. యజమాని ఇంటిలోని కొందరిని పరిపాలించేవాడు వాడే కాబట్టి యజమాని కూడా రాజు పదానికి అర్హుడే. ఈ అర్థాలను బట్టి రాజా రాజు అంటే చంద్రునికి యజమాని అంటే శివుడు అని అర్థం వస్తుంది. ఈ రాజరాజునకు ఈశ్వరి అంటే శివునికి ప్రాణేశ్వరి అని అర్థం చెప్పుకోవచ్చు. ప్రజలను పరిపాలించేవాడు రాజు అయితే ఆ రాజులపై నుండి పరిపాలించే అష్టదిక్పాలక త్రిమూర్త్యాదులు రాజరాజులు అవుతారు. మళ్ళీ ఈ రాజరాజులు సర్వ జగత్పరిపాలనాధికారిణి అయిన అమ్మవారిచే పరిపాలితులే కాబట్టి అమ్మవారు రాజరాజేశ్వరి. ఈ రాజరాజేశ్వరి దేవిని శ్రీ విద్యా షోడశాక్షరి మంత్ర విద్యాది దేవతగా చెప్తారు. శివుని యొక్క ప్రాణేశ్వరి అని, రాజుల యొక్క దిక్పాలక త్రిమూర్త్యాదుల యొక్క పరిపాలకురాలు అని, శ్రీ విద్యా షోడశాక్షరి మంత్ర విద్యాది దేవత స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. తర్వాతది 685వ నామము రాజదాయిని. ఇది 5 అక్షరాల నామం. ఈ నామం అమ్మవారు నమస్కరించేటప్పుడు రాజ్యదాయిన్యై నమః అని చెప్పాలి. తన భక్తులకు, ఉపాసకులకు, శ్రేష్ఠులకు వారి అర్హతను బట్టి, దీక్షాబల సామర్థ్యాన్ని బట్టి వారికి రాజ్యాలను ఇస్తుంది. ఈశ్వరునికి కైలాసం, విష్ణునికి వైకుంఠం, బ్రహ్మకు సత్యలోకం, ఇంద్రునికి అమరావతి మొదలైనవి. ఈ తెలిపినవన్నీ పైకి రాజ్యాలుగా కనిపించినా ఈ రాజ్యాలకు ఆధ్యాత్మికమైన అర్థం వేరే ఉంది. దీన్నే స్వరాజ్యం లేదా స్వారాధ్యం అంటారు. తైత్రీయంలో ఆప్నోతి స్వరాజ్యం అనే చెప్పబడే స్వరాజ్యమే ఈ స్వరాజ్యం. స్వ తనకు సంబంధించిన, రాజ్యం ప్రభుత్వం అనగా ఆత్మ సామ్రాజ్యం అని అర్థం అని వస్తుంది. అంటే ఆత్మోన్ముఖమైన బుద్ధి చెప్పినట్లుగా వినే మనస్సు ఆజ్ఞలను పాటించే జ్ఞానేంద్రియాలతో సమన్వయపరుచుకుంటూ పనిచేసే కర్మేంద్రియాలు ఇటువంటి చక్కని పద్ధతి ప్రకారం నడిచే జీవిత సామ్రాజ్యానికి తన భక్తుని అధిపతిగా చేస్తుంది. ఇంతకంటే వాస్తవానికి మనిషికి కావాల్సింది ఏది లేదు. దీన్నే యోగ జీవనం అంటారు. బ్రతికున్నన్నాళ్ళు ఈ యోగ జీవన యాత్రలో యాత్రికునిగా జీవితాన్ని పవిత్రవంతం చేసుకుంటూ చిట్ట చివరకు పరమాత్మ దర్శనంతో సాధకుడు పరమానందమైన పరమపదాన్ని పొందుతాడు. ఆత్మ సామ్రాజ్యం అంటే తనకు సంబంధించిన సామ్రాజ్యం అని అర్థం చెప్పుకుంటే అమ్మవారు తన భక్తులను తన దగ్గరకు చేర్చుకుని తన పరివారంలో ఒకరిగా చేసుకుంటుంది. ఇక అప్పటి నుండి భక్తుడి వల్ల జరిగే పనులన్నీ అమ్మవారి పర్యవేక్షణలో, నియంత్రణలో జరుగుతాయి. అంటే ఆ భక్తుడు విశ్వ ప్రభుత్వ నిర్వహణకు ఉత్తమ వాహికగా పనిచేస్తాడన్నమాట. ఇలా ఉన్నవారు స్వర్గంలో ఉన్నట్లే. స్వర్గం అనే పదము సు ప్లస్ వర్గం అంటే 2 పదాల కలయిక వల్ల వచ్చింది అని అర్థం చేసుకోవాలి. అప్పుడు మిత్ర పరిజనాదులు, వస్తు వాహనాది సౌకర్యాలు అన్ని తనకు అనుకూలంగాను శ్రేయస్సు కలగజేసేవిగాను ఉండే వర్గాన్ని కలిగి ఉండటాన్ని ఈ సువర్గ పదం సూచిస్తుంది. ఇలా ఉన్న వాతావరణాన్ని స్వర్గం అని, ఈ సౌఖ్యాలను స్వర్గలోక సౌఖ్యాలని అంటారు. ఈ స్వర్గ
స్వర్గలోక సౌఖ్యాలను ఇస్తుందని కూడా ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చు. తన భక్తులకు వారి వారి అర్హతను బట్టి రాజ్యాలను ఇచ్చినది అని అర్థం. తన భక్తులకు ఆత్మ సామ్రాజ్యాది దేవతలుగా చేయునది అని ఒక అర్థం. తన భక్తులకు స్వర్గ సౌఖ్యాదులను చేకూర్చున్నది అని అర్థం. విశ్వ ప్రభుత్వ రాజ్యసభ సభ్యునిగా చేయునది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత నామము 686 రాజ్యవల్లభ. ఇది 5 అక్షరాల నామం. ఈ నామం తమవారు నమస్కరించేటప్పుడు రాజ్యవల్లభాయ నమః అని చెప్పాలి. రాజ్య అంటే సమస్త విశ్వ సామ్రాజ్యమునకు సమస్త విశ్వ సామ్రాజ్యములకు రాజ్య అంటే. వల్లభ అంటే ప్రభ్యు లేదా అధికారిని అని అర్థం. రాజ్యం అంటే చతుర్దశ భువనాలతోనూ అష్టదిక్పాలక త్రిమూర్తి ఆది దేవతల ప్రాతినిధ్యంతో నిర్వహింపబడే విశ్వ సామ్రాజ్యం. దీనికి అందకు ఏకైక అధినాథురాలు కాబట్టి అమ్మవారు రాజ్యవల్లభ. రాజ్యం అంటే మన అంతరంగ సామ్రాజ్యం అని అర్థం చెప్పుకుంటే, మన ఆత్మ సామ్రాజ్య రాజ్ఞి అని అర్థం కూడా ఈ నామానికి చెల్లుతుంది. వల్లభ అనే పదానికి కేవలం అధినాథురాలు, ప్రజ్ఞి, రాజ్ఞి అనే అర్థాలే కాకుండా రాజ్ఞిగా బృహత్తర బాధ్యతను అత్యంత ప్రేమానురాగాలతో నిర్వహించినది అని కూడా అర్థం చెప్పుకోవాలి. ఈ ప్రేమ అటు విశ్వ సామ్రాజ్యం పట్ల అటు ఆత్మ సామ్రాజ్య విషయంలోనూ కూడా చెల్లుతుంది. సమస్త విశ్వ సామ్రాజ్యానికి వ్యక్తి ఆత్మ సామ్రాజ్యానికి అనురాగపూరితమైన అధినాథురాలు అని నామానికి అర్థం. తర్వాత నామము 687 రాజత్కృప. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు రాజత్కృపాయ నమః అని చెప్పాలి. రాజ్యత్ అంటే విరాజిల్లు, కృప అంటే దయ కలిగినది అని అర్థం. మనం కిందటి నామంలో రాజ్యవల్లభ నామంలో అమ్మవారి ప్రేమపూర్వక అధినాయకత్వం గురించి చెప్పబడింది. మరి ఇప్పుడు నామంలో అమ్మవారి దయను గురించి చెప్పబడుతుంది. విశ్వంలోని సమస్త జీవజాలానికి ఏవేవి ఏ వేళల్లో అవసరము ఆయా విధాలుగా ఆయా అవసరాలని కాలానుగుణంగా ఋతువుల రూపంలోను ఆహార పానీయాదుల రూపంలోను దుష్ట శిష్ట రక్షణాది వారి నిర్వహణలోను బాధ్యత పడి తన అనురాగాన్ని తన సృష్టిపై వర్షింపజేస్తోంది. కాబట్టి ఆమె కృప చతుర్దశ భువనాదుల్లోనూ వ్యాప్తిస్తూ విరాజిల్లుతుంది. కాబట్టి అమ్మవారు రాజకృప, విరాజులు దయాస్వరూపిణి అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామము 688 రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ఇది 12 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు రాజపీఠ నివేశిత నిజాశ్రితాయ నమః అని చెప్పాలి. రాజపీఠ అంటే త్రిపుత్రాధికార స్థానములందు, నివేశిత అంటే ఉంచబడిన, నిజ అంటే తన యొక్క, ఆశ్రిత అంటే భక్తులను కలిగినది అని అర్థం. తనను నమ్ముకొని జీవనాన్ని సాగించే భక్తులకు రాజ్యాధిపత్యాలను ప్రసాదించే ఉన్నతాధికారం గలది అమ్మవారు అని నామము సూచిస్తుంది. నివేశము అంటే గృహము అనే అర్థంలో చెప్పుకుంటే, ఈ నామానికి తనను ఆశ్రయించిన వారికి తననే వాళ్లకు ఇల్లుగా చేయునది అని ఇంకొక అర్థము వస్తుంది. ఈ నామంలో నిజ పదాన్ని నీ ప్లస్ జ అని విడదీస్తే నీ లేని జనము అనే అర్థాలు చెప్పుకుంటే, తన భక్తులను జననము లేనటువంటి ఆశ్రమము గల వారిగా చేయునది అని మరో అర్థం వస్తుంది. మానవ జన్మ దాకా శరీరావశ్యకత ఉంటుంది గాని అటుపైన శరీరావసరం లేకుండా కూడా జీవించే దేవ, యక్ష, కిన్నెర, కింపురుషాది జాతుల వారు కూడా ఉంటారు. బ్రహ్మ అన్న బ్రహ్మలోకం అన్న ఒకటే. ఈ కక్షల్లో ఉన్న వారికి ఈ అర్థమైన చెప్పుకోవచ్చును. లేదా జన్మ లేని మోక్ష స్థితికి తనను ఆశ్రయించిన వారికి వేరే ఇల్లు లేకుండా తన పీఠం వద్దనే వసింపజేయునది అనే అర్థం కూడా చెప్పుకోవచ్చును. తనను నమ్ముకున్న భక్తులకు రాజ్యాధిపత్యాది పదవులను ప్రసాదించినది అని, తనను ఆశ్రయించిన వారికి తననే వాళ్లకు ఇల్లుగా చేయునది అని, తన భక్తులను జననము లేనటువంటి ఆశ్రమం కలవారిగా చేయునది అని, జన్మ లేని మోక్ష స్థితికై తనను ఆశ్రయించిన వారికి వేరే ఇల్లు లేకుండా తన పీఠం వద్దనే వసింపజేయునది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. తర్వాత 689 నామం రాజ్యలక్ష్మి. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రాజ్యలక్ష్మి నమః అని చెప్పాలి. రాజ్య అంటే రాజ్యముల యొక్క, లక్ష్మి అంటే సకల సంపదల వైభవ రూపిణి అని. రాజ్యం ఉండగానే సరిపోదు, రాజ్యానికి ఉండవలసిన వైభవము, శోభ కూడా ఉండాలి.
సకల భోగభాగ్యాలు, సకల సౌకర్యాలు, ముఖ్యంగా ప్రజాభిమానం ఉన్న రాజ్యమే రాజ్యం. ఏ రాజ్యానికి సంబంధించిన వైభవాన్నైనా ఒక రూపంగా ఊహిస్తే ఆ రూపంలో ఉండేది కూడా అమ్మవారే. ఆ రూపాన్ని రాజ్యలక్ష్మి అనాలి గాని రాజ్యాన్ని కాదు. ఈ వైభవం అంటే పాలకులకి పాలితులకి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి ఉంటుంది. ఇది సూర్యకిరణానికి చంద్రకిరణానికి మధ్య, భర్తకు భార్యకు మధ్య, ప్రజ్ఞకు మనసుకు మధ్య ఉండే సంబంధం లాంటిది. ఈ నామము భౌతికంగా రాజుకు ప్రజలకు మధ్య సంబంధాన్ని సూచిస్తే, ఆధ్యాత్మికంగా ఆత్మకు మనసుకు మధ్య సంబంధం తెలిపే వైభవాన్ని సూచిస్తుంది. ప్రజారాధ్య వైభవ రూపిణి అని, ప్రజ్ఞ రాజ్య వైభవ రూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాతది 690 నామము కోశనాథ. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు కోశనాథాయ నమః అని చెప్పాలి. కోశ అంటే మూలధనానికి, నాథ అంటే అధినాథురాలు అని అర్థం. రాజ్యం స్థిరంగా ఉండాలన్నా, తిన్నగా నిర్వహింపబడాలన్నా, రాజ్యాన్ని చూసి అందరూ మెచ్చుకొని ఆనందించాలన్నా ముందు కావాల్సింది మూలధనం. ఈ మూలధనాన్ని కోశము అంటారు, అంటే ఖజానా. ఇది లేకపోతే ఎవరి చేత ఏ పని చేయించలేం, ఎవరిని మెప్పించలేం. ఇది ప్రజల వద్ద వసూలు చేసిన పన్నుల వల్ల వచ్చే ధన రూపంలోనూ ఉండనక్కర్లేదు. బ్రతకడానికి కావాల్సిన తిండి గింజల రూపంలోను, బట్టల రూపంలోనూ ఉన్నా పర్వాలేదు. వీటినే గిడ్డంగులు అంటారు. ప్రజల దగ్గర ఈ కోశం లేని రాజ్యం సువర్ణం లోపించిన సుమంగళి వంటి అదవుతుందని ఒక లలితోపాసకులు చెప్పి ఉన్నారు. భౌతిక రాజ్యానికి ధనాగారమే కోశాగారం. విశ్వ కోశాగారాధిపతి అయిన కుబేర స్వరూపురాలు అని ఈ నామానికి అర్థం. మన అంతరంగ రాజ్యానికి శుక్రం లేదా శుక్లం మూలధనం అవుతుంది. సప్తధాతువులకు పెట్టుబడి ఈ శుక్లం నుండే సంక్రమిస్తుంది. వాస్తవానికి మనలో శుక్రం ఉండే చోటు కూడా కోశం అనే పేరుతోనే పిలువబడుతుంది. మనలను సుఖంగా ఉండనిచ్చేది ఈ కోశం. ఈ సుఖాన్ని కలగజేసేది కాబట్టి అమ్మవారు కోశనాథ. ఇంకా మనలో అన్మయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను పంచకోశాలు అంటారు. ఈ పంచకోశాలను కూడా అధినాథురాలు. మనలో ప్రాణ రూపంలో ఉన్నది అమ్మవారి. ఈ కోశాలకు అధినాథురాలు కాబట్టి అమ్మవారు కోశనాథ అయింది. మూలధనానికి అధినాథురాలని, మూల సంపదకు అధినాథురాలని, విశ్వకోశాగారాధిపతి స్వరూపురాలు అని, అన్నమయ మనోమయాది కోశాధినాథురాలు అని, సప్తధాతువులకు పెట్టుబడి అయిన శుక్ల కోశ నియంత్రణి అని ఈ నామానికి అర్థాలన్నమాట. తర్వాత 691 నామము చతురంగ బలేశ్వరి. ఇది 8 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు చతురంగ బలేశ్వర్యై నమః అని చెప్పాలి. చతురంగ అంటే 4 విధములైన, బల అంటే బలములకు, ఈశ్వరి అంటే ఏకాధిపత్యము వహించినది అని అర్థం. రథ, తురగ, గజ పదాతి సైన్యాలను చతురంగ బలాలు అంటారు. రాజ్యానికి కోశ బలం ఎంత అవసరమో సైన్య బలం కూడా అంత అవసరం. లేకపోతే శత్రువులు మన కోశాన్ని కొలగొడతారు. కోశం ఉండటం ఒక ఎత్తు, దాన్ని రక్షించుకోవడం ఒక ఎత్తు. ఈ రెండింటిని కోశ పటుత్వము, సైన్య పటుత్వము అంటారు. ఈ రెండింటికి కూడా అమ్మవారు ఏకాధిపత్యం వహిస్తుంది. ఈ రెండింటిలో అమ్మవారు సుస్థిరమైన జగత్ పరిపాలన చేస్తుంది. ఇదంతా బాహ్యపరమైన లేదా విశ్వపరమైన లేదా ప్రజారాజ్య సంబంధమైన విషయం. ఇక ఆత్మ సామ్రాజ్యపరమైన విషయంగా వస్తే ఈ నామాన్ని చతుర్ ప్లస్ అంగ ప్లస్ బల ఈశ్వరి అని విడదీయాలి. అప్పుడు చతుర్ అంటే మనసులోని, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే అంతఃకరణ చతుష్టయం అని, అంగ అంటే మనలోని షడంగాలను అంటే పాదాలు, హస్తాలు, ముఖము, నోరు, నాసిక, అక్షులు అంటే కన్నులు, శ్రవణములు అని సమన్వయించుకోవాలి. షట్శస్త్రములు అంటే షడ్దర్శనములు, సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస ద్వారా జ్ఞాన సంబంధమైన వివేకాన్ని పెంపొందించుకొని ఆత్మ సామ్రాజ్యాన్ని చక్కగా నిర్వహించుకోవాలి. ఈ నామంలో తెలిపిన చతురంగ పదమే చదరంగము. చదర, నల్చదర అంటే పదాలుగా మారింది, అనే పదాలుగా మారిందనమాట. కార్యనిర్వహణను బట్టి తెలివి చాలదు,
ఏది మంచిదో ఏది చెడ్డదో తెలిస్తే చాలదు. మంచిదైతే ఏం చేయాలి, చెడ్డదైతే ఏం చేయాలో కూడా తెలియాలి. అలాగే మంచివారో చెడ్డవారెవరో తెలిస్తే చాలదు. మంచివాడితో మనం ఎలా మెలగాలి, వాడితో ఏ ఏ పనులు మనం చేయించుకోవచ్చును, అలాగే చెడ్డవారితో ఎలా మెలగాలి, వాడితో ఏ ఏ వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ తెలియాలి. దీనిని నిర్వాణాత్మక జ్ఞానము లేదా వివేక జ్ఞానము అంటారు. కౌటిల్యుని జీవిత చరిత్ర చదివిన, ఆ కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రాన్ని, కుటిల నీతిని చదివినా మనకు తెలుస్తాయి. రాజ్యాధిపతులు ముఖ్యంగా ఇవి తెలుసుకోవాలి. మంత్ర విద్యకు సంబంధించిన 1 బీజ, 2 పద, 3 సంఖ్య, 4 రేఖాంగములకు అధీశ్వరి కాబట్టి అమ్మవారు చతురంగ బలేశ్వరి. రథ, తురగ, గజ పదాతి బల సంపన్నురాలు అని, మనలోని అంతఃకరణ చతుష్టయ చడంగములకు అధినాతురాలు అని, షడ్దర్శన వివేక జ్ఞాన స్వరూపురాలని, మంత్ర విద్య చతురంగాధీశ్వరి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. తర్వాత ఇది 692 నామము సామ్రాజ్యదాయిని. ఇది 6 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు సామ్రాజ్య దాయిన్యే నమః అని చెప్పాలి. సామ్రాజ్య అంటే సామ్రాజ్యమును, దాయిని అంటే ఇచ్చున్నది అని అర్థం. కొన్ని గ్రామాలు పట్టణాలు కలిసి ఉన్నదాని రాజ్యం అంటే, అలాంటి కొన్ని మండలాలను సామ్రాజ్యం అని, అలాంటి కొన్ని సామ్రాజ్య మండలాలను మహాసామ్రాజ్యం అని అంటారు. ఈ 3ంటికి సంబంధించిన నామాలు అమ్మవారికి ఉన్నాయి. రాజ్యాధిపతులను రాజులు అంటారు, రాజ్యాధిపతులను రాజులు అంటారు. వీరు 16 మంది ఉంటారు. షోడశ మహారాజులు. రాజ్యాధిపతులనే చక్రవర్తులు అంటారు. వీళ్ళు 6 ఉంటారు. ప్రస్తుత నామం మనం ఈ చక్రవర్తుల గురించి, దేవలోకంలో మను, చంద్ర, కుబేరాదులు, భూలోకంలో హరిశ్చంద్రాదులు. హరిశ్చంద్రోనలో రాజ పురుకుత్సహ పురూరవ సగరో కార్తివీర్యచ్చ షడేతే చక్రవర్తిన. వీరిని అమ్మవారు సామ్రాజ్యాధినేతలను చేసింది కాబట్టి అమ్మవారు సామ్రాజ్యదాయిని. ఇది భౌతికమైన బాహ్యమైన విశ్వపరమైన అర్థం. అమ్మవారి అనుగ్రహంతో ఆత్మకు, మనసుకు, దేహానికి మధ్య సంబంధాన్ని అత్యంత అనుకూలంగా సాధించిన సాధకుని కూడా సామ్రాజ్య అధినేతగా చెప్పుకోవచ్చును. మన మీద మనకు అన్ని విధాల ఆధిపత్యం తెలివి ఉంటే మనం స్వరాజ్యాధిపతులము అవుతాం. మన ఊహలు మనకు దుస్థితి తేకుండా ఉంటే మనకు ఈ స్వరాజ్యాధిపత్యము వస్తుంది. అంటే మనకు గాని ఎదుటివారికి గాని కష్టాన్ని కలిగించే అభిప్రాయాన్ని, మాటను, చేతను మన నుండి రాకుండా ఉండే స్థితిలో మనము ఉంటే మనకి స్వరాజ్యాధిపత్యం వస్తుంది. ఈ రకమైన స్వరాజ్యాధిపత్యాన్ని కలిగి ఉన్నవాడు మనము సామ్రాజ్యాధినేతల కంటే ఆధ్యాత్మికంగా పై స్థితిలోనే ఉంటాం. సామ్రాజ్యపత్యానికి కావాల్సింది జయం. అయితే సామ్రాజ్యాధిపత్యానికి విజయము కావాలి. బయట పరిస్థితులపైన, వ్యక్తులపైన మనకు నియంత్రణ, ఆధిపత్యం వస్తే దాన్ని జయమని, మన మీద మనకు ఉంటే మన ఇంద్రియాలపైన, అరిషడ్వర్గాలపైన నియంత్రణ, ఆధిపత్యం వస్తే దాన్ని విజయం అని అంటారు. బాహుబల పరాక్రమ చతురంగ బల సంపన్నత్వంతో బయట వారిపై జయం సాధించవచ్చునేమో గాని అవి తన ఆధిపత్యానికి దోహదపడవు. విశ్వామిత్రుడే దానికి సరైన ఉదాహరణ. విజయ అన్న మనము 346 నామం విన్నాం కదా, పూర్తి వివరణ వాళ్ళు ఉంటే ఒకసారి అయితే వినండి. అక్కడ పూర్తి వివరణ అయితే చెప్పి ఉన్నాను. అక్కడి నుంచి 377 నామం వరకు కూడా బాగా పూర్తి వివరణ అయితే తెలుస్తుంది అనమాట. ప్రజా సంబంధమైన సామ్రాజ్యమును ప్రసాదించున్నది అని, ప్రజ్ఞా సంబంధమైన స్వరాజ్యమును ప్రసాదించున్నది అని, మోక్ష సామ్రాజ్యమును ప్రసాదించున్నది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. తర్వాత నామము 693 సత్యసంధ. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సత్యసంధాయే నమః అని చెప్పాలి. సత్య అంటే సత్యమునకు, సంధ అంటే స్థానముగా గలది అని అర్థం. ఈ విశ్వంలో సత్యం అనేది బ్రహ్మే.
అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య. అందువల్ల సత్యం అంటే బ్రహ్మ అని అర్థం చెప్పుకుంటే, బ్రహ్మ యందు స్థానముగా గలది అంటే బ్రహ్మ స్తోత్రాల అవధులను దాటకుండా విశ్వ ప్రణాళికను అమలు పరుచు సమన్వయ స్వరూపిణి. అమ్మవారి సత్యసంధత ఆమె సృష్టిలోని సర్వ వస్తు పదార్థ శాశ్వత లక్షణ ధర్మాలు నిరూపిస్తాయి. భక్తులకు ఆమె అనుగ్రహించి ప్రసాదించే వాటి ద్వారా ఆమె భక్తుల పట్ల ఆమె తీసుకున్న ప్రతిజ్ఞా సత్యసంధతను వెల్లడిస్తుంది. సత్యమునకు స్థానముగా గలది అని ఈ నామానికి అర్థం అన్నమాట. తర్వాతది 694 నామము సాగర మేఖల. ఈ నామము 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు సాగర మేఖలాయై నమః అని చెప్పాలి. సాగర అంటే సముద్రములే, మేఖల అంటే వడ్డాణముగా గలది అని అర్థము. సాగరం అంటే సముద్రం, సముద్రం అంటే ముద్రలను కలిగినది అని అర్థం. సృష్టికి కావలసిన సమస్త జీవ వస్తు జాలానికి సంబంధించిన అచ్చులను ముద్రలు అంటారు. అందుకే తైత్రీయంలో సృష్టి ప్రారంభాన్ని సూచించే మంత్రము తతః సముద్రో అర్ణవః సముద్రాదది వాదది సూర్య చంద్ర మసౌధాత యథా పూర్వమకల్పయత్ అని చెప్పబడింది. సముద్ర పదానికి ముద్రలు కలిగినది అని సృష్టికి సంబంధించిన ఒక లక్షణమే కాకుండా సముద్రము జలములకు నిధి కూడా. ఆ జలములు భౌతిక సృష్టికి గర్భానికి మూల కారణాలు కాబట్టి ఈ నామంలోని సాగర పదం సృష్టికి గర్భానికి సంబంధించిన విశేషాలతో కూడినదిగా అర్థం చేసుకోవాలి. ఇక మేఖలా పదం, మేఖల అంటే వడ్డాణం, మొలనూలు. ఈ వడ్డాణాన్ని సరిగ్గా ఆడవాళ్లు కట్టి ప్రదేశం వద్ద ధరిస్తాం. స్త్రీలకు మొలకట్టు లోపల ప్రాంతంలోనే జీవనోత్పత్తికి కారణమైన అండాలు ఉంటాయి. అమ్మవారి మొలకట్టు కూడా విశ్వగర్భానికి సంబంధించినది కాబట్టి గ్రహతారకాది సంయుక్తమైన విశ్వ సృష్టికి కారణమైన ప్రాంతంగా అమ్మవారి వడ్డాణ స్థానాన్ని చెప్పుకోవాలి. సరిగ్గా ఇక్కడే సృష్టికి సంబంధించిన వివిధ వస్తు జీవజాలాల ముద్రలు అంటే మచ్చులు లేదా ఉండేవి. సముద్ర జలాలు మేకలలాగా ఉన్నాయని చెప్పడం ఎంతో ఔచిత్యమైన విషయం. సముద్రానికి అమావాస్య పౌర్ణములు ఎలా పర్వదినాలు అవుతాయో అలాగే స్త్రీలకు రజస్వల ఋతుమతి సమయాలను కూడా సూచిస్తాయి. సముద్రం రత్నాలకు వివిధ జలచరాలకు ఉత్పత్తి స్థానం, అలాగే స్త్రీ గర్భం మానవ జాతికి ఉత్పత్తి స్థానం. ఇలా అన్ని విధాలు ఈ నామము సార్థకమైంది. అందుకే అమ్మవారు సాగర మేకల. భౌతిక శరీరం అనే సంచిని తిరగేయడానికి, బోర్ల వేయడానికి ఉపయోగించే పట్టు మన బొడ్డు వద్ద ఉంటుంది. అంటే పదార్థానికి సంబంధించిన అధోలోకాలకు, ప్రజ్ఞకు సంబంధించిన ఊర్ధ్వలోకాలకు సమన్యాన్ని తెలిపే సీమంత రేఖే ఈ సాగర మేఖల. సూక్ష్మ స్థితిలో పైన ఉండే ఆకాశము, స్థూల స్థితిలో క్రింది ఉండే భూమి కలుసుకున్నట్లుగా అనిపింపచేసే దిక్చక్రంను ఈ మేఖలలుగా కూడా అర్థం చేసుకోవచ్చును. అంటే ఈ మేఖలను ఊర్ధ్వ అధోలోకాలకు సమన్వయ సీమంతరేఖగా ఊహించుకోవాలి. సముద్రాలను మేకలలాగా కలిగినది అంటే సృష్టికి తోడ్పడే జలాలను, ముద్రలను కలిగిన సముద్రాలను జీవ అండాలతో గర్భధారణకు సంబంధించిన కటి ప్రదేశం వద్ద వడ్డాణంగా ధరించినది అని అర్థం. ఊర్ధ్వ సూక్ష్మ అధో స్థూల లోకాల సమన్వయ సీమంతరేఖగా సాగరాలను మేఘలగా కలిగినది అని ఈ నామానికి అర్థాలన్నమాట. తర్వాత నామము 695 దీక్షిత. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దీక్షితాయే నమః అని చెప్పాలి. దీక్షిత అంటే దీక్ష వహించినది అని అర్థం. దీక్ష వహించినది అంటే ఎవరైనా దీక్ష వహిస్తే వారికి మాత్రమే అందుతాను అనే దీక్ష వహించినది అని ఒక అర్థం. దీక్ష లాంటి పదమే శ్రద్ధ కూడా. ఈ 2 పదాల అర్థాలను కలిపి సూచించే పదమే వ్రతం. ఈ వ్రతం అనేది వేదానికి సంబంధించిన పారిభాషిక పదం. అన్వన్న నింద్యాత్ తద్వ్రతం, అన్వన్న పరిచక్షిత తద్వ్రతం. ఇలా వ్రతం అనే పదం వేదాల్లో వాడబడుతుంది.
వ్రతానికి ఆవాహయామి అని చెప్పి ప్రారంభించడమే ఉంటుంది గాని చివరకు యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ అని చెప్పే ఉద్వాసన ఉండదు. అందుకే వ్రతాన్ని మహానామ్ని వ్రతము అంటారు. అంటే వ్రతం పేరే మహా అన్నమాట. తస్యన్నామ మహద్యశ. ఇటువంటి మహావ్రతానికి చెందిన మాట లాంటిది దీక్ష కూడా. మనసులో ఒక విషయం మీద దృఢమైన నిర్ణయం తీసుకోవడాన్ని దీక్ష అంటారు. బ్రహ్మ విద్యను దీక్షతోనూ కౌశలంతోనూ పొందాలి. తేనె తీగ పువ్వుల్లో తేనె త్రాగి వెళ్ళిన తర్వాత అది తేనె త్రాగింది లేనిది చెప్ప వీలుని విధమైన కౌశలంతో దీక్షతో బ్రహ్మ విద్య నేర్చుకోవాలి. సర్వవేద బ్రహ్మ విద్య శ్రీ విద్యాది సుధారసాలను అలాగే అందుకోవాలి. ఈ దీక్ష ఈ శ్రద్ధ విద్య ఉన్న వారిని పూర్ణ దీక్షాపరులుగా అమ్మవారు తీర్చిదిద్దుతుంది. తన భక్తులను తీర్చిదిద్దడంలో దీక్ష వహించినది అని, సత్కార్య నిర్వహణకి కంకణం కట్టుకున్న వారిలోని దృఢమైన నిర్ణయ రూపంలోను నిర్వహణ రూపంలోను ఉండున్నది అని, సుప్రసిద్ధమగు విధంగా జగత్ పరిపాలన అందించుటకు దీక్ష బూనిదని అని ఈ నామానికి అర్థాలన్నమాట. తర్వాతది 696 దైత్య శమని. ఇది 5 అక్షరాల నామం. ఈ నామం తమకు నమస్కరించేటప్పుడు దైత్య సమన్యై నమః అని చెప్పాలి. దైత్య అంటే రాక్షసులను, దుష్టులను, దుర్గుణాలను. శమని అంటే శమించునది అనగా నిర్మూలించునది అని అర్థం. ఒక పనికి దీక్ష వహిస్తే ఎన్నో రకాలైన అవరోధాలను, ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భక్తుల్ని రక్షించి ఆదుకోవడానికి అడ్డు వచ్చే మహిషాసుర బండాసురాది రాక్షసులను సంహరిస్తుంది. భక్తుల్ని తీర్చిదిద్దడానికి వారిలో ఉండే దుర్గుణాలను రూపుమాపుతుంది. సనాతన ధర్మ సంస్థాపన చేయడానికి అడ్డు వచ్చే షడంగుడులను అదుపులో పెట్టడానికి అవసరమయ్యే చర్యలు తీసుకుంటుంది. ఈ పనులన్నీ చేస్తుంది. వీలైనంత వరకు సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంది. అది కుదరని పక్షంలో సంహరించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి అమ్మవారు దైత్య శమని. దైత్యులను, దైత్య భావ లక్షణాలను నిర్మూలించున్నది అని ఈ నామానికి అర్థం. తర్వాత నామము 697 సర్వలోకవశంకరి. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వలోకవశంకర్యై నమః అని చెప్పాలి. సర్వ అంటే అన్ని, లోక అంటే లోకములను, లోకవాసులను, వశంకరి అంటే వశము చేయునది అని అర్థం. అన్ని లోకాల వాళ్లకు భయపడకుండా వాళ్ళందరూ తన భక్తులకు వశంలోనే ఉండే విధంగా చేస్తుంది అమ్మవారు. అంటే భయంకరి కాకుండా వశంకరి అన్నమాట. కొంత వయసు వచ్చే వరకు పంచభూతాల్లోంచి మనసులోని శక్తిని చేరుస్తుంది. అటుపైన వయస్సు వచ్చిన తర్వాత మనలోంచి ఆ శక్తిని పంచభూతాల్లోకి కలిపి చేయడం జరుగుతుంది. ఈ విధంగా సర్వలోకవాసులను, సర్వలోకాలను ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా చేయగలిగి తన వశంలోకి పెట్టుకుంటుంది. కాబట్టి అమ్మవారు సర్వలోక వశంకరి. అన్ని లోకాలను, అన్ని లోకవాసులను తన వశంలో ఉండేటట్లు చేయగలనది. అన్ని లోకాలను, అన్ని లోకవాసులను తన భక్తుల ఆధీనంలో ఉండినట్లు చేయునది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత నామము 698 సర్వార్థ ధాత్రి. సర్వార్థ ధాత్రి ఇది 5 అక్షరాల నామము. ఈ నామం తమకు నమస్కరించేటప్పుడు సర్వార్థ ధాత్రై నమః అని చెప్పాలి. సర్వ అంటే అన్ని, అర్థ అంటే ప్రయోజనములను, ధాత్రి అంటే ఇచ్చున్నది అని అర్థం. సర్వ ప్రయోజనాలను అమ్మవారు తన భక్తులకు ఇస్తుంది. ఈ నామలు అర్థ పదానికి ధనము, సంపద, ప్రయోజనము అనే అర్థాలు కూడా పురుషార్థాలు అని కూడా చెప్పవచ్చును. అమ్మవారు తన భక్తులకు ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధ పురుషార్థాలను కూడా ఇస్తుంది. ఇక్కడ పురుషార్థ ప్రధ అనే నామము మనం వరకు చెప్పుకున్నాం. 291 నామము. అక్కడ ఒక్కసారి మీరు వెళ్ళి వింటే దానికి తెలుస్తుంది పూర్తి వివరణ. సర్వ ప్రయోజనాలను, వాంఛితార్థములను సమకూర్చున్నది అని ఈ నామానికి అర్థము. తర్వాతది చతుర్విధ పురుషార్థాలను సమకూర్చున్నది అని ఈ నామానికి అర్థము చెప్పుకోవచ్చును.
తర్వాత నామము 699 సావిత్రి. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో మన అమ్మవారికి నమస్కరించేటప్పుడు సావిత్రై నమః అని చెప్పాలి. సావిత్రి అంటే సూర్య తేజస్సుతో ప్రకాశించినది అని అర్థం. సవిత అంటే సూర్యుడు, సవిత్రి అంటే సూర్యోదయానికి ముందే ఉండే తేజస్వరూపిణి. సావిత్రి అంటే సూర్యోదయ సమయంలోని కాంతి స్వరూపుడు. సూర్య గమన నిరోధకురాలైన మందేహాది రాక్షసుని సంహరించే సూర్య కిరణ శక్తిని సావిత్రి అంటారు. ఆదిత్య హృదయం, మహాసౌరం ఈ సావిత్రిని గురించే స్తుతిస్తాయి. సావిత్రి, గాయత్రి, సరస్వతి ఈ మూడింటికి భేదం ఉంది. ఉదయ సూర్యకిరణ శక్తి సావిత్రి. సావిత్రి స్పర్శకు మేల్కొని వాళ్ళలోంచి చక్కగా వాక్కుగా వ్యక్తమయ్యేది గాయత్రి. వాక్కుగా మనలో ప్రవేశించిన తర్వాత ఉండే స్థితి సరస్వతి. ఈ 3 సూర్యునికి సంబంధించినవి అయినా ప్రాతకాలంలో గాయత్రిని, మధ్యాహ్న కాలమందు సావిత్రిని, సాయంకాల సమయంలో సరస్వతిని ప్రార్థించడం సనాతనంగా వస్తున్న ఆచారం. మళ్ళీ గాయత్రి 3 రకాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది. మాట్లాడదామనుకున్న తర్వాత మాట్లాడడం సచేతన గాయత్రిని, నిద్రపోతున్నప్పుడు మన ప్రమేయం లేకుండా మాట్లాడవలగడం అచేతన గాయత్రి అని. ఖనిజాల్లోని చైతన్యం విచేతన గాయత్రి సూచిస్తాయి. గాయత్రి, సావిత్రి, సరస్వతులను బ్రహ్మ యొక్క వాగ్బీజంగా ఉపాసించాలని చెప్తుంది ఈ శ్లోకం. అదేంటంటే అక్షరం బ్రహ్మ వాగ్బీజం అహర్దివముపాస్మహే వ్యాహృతిం చైవ గాయత్రిం సావిత్రిం చ సరస్వతిం ఉదయ సూర్యకిరణ శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం అన్నమాట. తర్వాతది 700వ నామము సచ్చిదానంద స్వరూపిణి. ఇది 8 అక్షరాల నామము. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు సచ్చిదానంద రూపిణ్యే నమః అని చెప్పాలి. సత్ అంటే ఉండడం, చిత్ అంటే చేతనత్వం, ఆనంద అంటే ఆనందించడం, రూపిణి అంటే రూపముగా గలది అని అర్థం. సత్య, జ్ఞాన, ఆనంద లక్షణాలు చెల్లేది అమ్మవారు. బ్రహ్మ సత్యం కాబట్టి పరబ్రహ్మ స్వరూపిణి అని అమ్మవారు కూడా సత్యస్వరూపిణి. చిదగ్నిగుండ సంభూత కాబట్టి అమ్మవారు జ్ఞాన స్వరూపిణి. నిరత సుఖస్వరూపిణి కాబట్టి అమ్మవారు ఆనంద స్వరూపిణి. ఈ మూడింటి సమన్వయ సంకలిత రూపాన్ని తెలిపేది ఈ నామం. సత్, చిత్, ఆనందాల సమన్వయ సంకలిత స్వరూపిణి అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత మనము 701వ నామం నుంచి మనం విందాము. అంతవరకు స్వస్తం. వారి యొక్క అనుగ్రహణ కటాక్షములు మనందరిపైన ఉండాలి. ఎవరికి ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా ఉండాలి అమ్మదయతో అని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.